హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు రేణుకాస్ వరల్డ్. అయితే ఈరోజు మనం చేసుకోబోతున్నాం మెంతి కూరతో పరాటా. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి. ముందుగా మెంతి కూరని ఎక్స్ట్రా రూట్స్ అవన్నీ కట్ చేసేసి చిన్న చిన్నగా ఇలా ఆకులు తీసుకోవాలి. తర్వాత వాటర్తో ఒక 2-3 టైమ్స్ కడిగేస్తే ఎక్స్ట్రాగా ఉండే మట్టి అంతా పోతుందనమాట. ఇలా కడిగేశాక ఒక జల్లి గిన్నెలో వేసుకుంటే మనకు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఆకుని చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం అన్నమాట. అలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్నాక ఈ ఆకు అంతాను మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకు కావలసినంత గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. తగినంత గోధుమ పిండిని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే పసుపు, కారం, సాల్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. వీటితో పాటు కొంచెం నువ్వులు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ వేసుకున్నాక మనం చక్కగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ డౌ అయితే ప్రిపేర్ అయింది. ఇప్పుడు దీనిపైన ఆయిల్ కొంచెం అప్లై చేసుకుంటున్నా, సో దట్ బ్లాక్ కలర్లో ఫామ్ అవ్వదు. ఇప్పుడు ఇంకా చిన్న చిన్నగా బాల్స్లా చేసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవడమే. మనం నువ్వులు వేసాం కదా, మనం ఈ పరాటా తింటున్నప్పుడు మధ్య మధ్యలో నువ్వులు కూడా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకొని పరాటాని కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా పరాటా రెడీ అయిపోయిందో. ఇలానే మిగతా పరాటాలు కూడా మనం చేసుకోవాలి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను.